పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇవ్వడంపై బీజేపీ ఎంపీ రఘునందనరావు స్పందించారు. బఫర్ జోన్లో నిర్మాణాలను కూల్చివేయాల్సిందేనన్నారు. నోటీసులు ఇవ్వక్కర్లేదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని రఘునందన్ స్పష్టం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు. ఆల్ బఫర్ జోన్స్, ఆల్ ఎఫ్టీఎల్స్ షుడ్ బి డిమాలిష్డ్ వితౌట్ ఎనీ నోటీస్ అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికంటే పెద్ద కోర్టు ఏముంటుందన్న ఈ దేశంలో? దాంట్లో ఇంకా స్టేలు ఏముంటాయన్నా? బరాబర్ కూలగొట్టాల్సిందే, దాంట్లో నో సెకండ్ ఒపీనియన్. నేను అదే జడ్జిలో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు అనుమతిస్తే నేను వచ్చి ఆర్గ్యూ కూడా చేస్తాను. 10 ఏళ్లలో మీరు డిస్మెటల్ చేసి డిమార్కెట్ చేసి కూలగొట్టమన్న తర్వాత వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిని కట్టి గవర్నమెంట్కి, మున్సిపాలిటీకి. ఆ డబ్బుని నాలాలలో వాడి కొట్టుకుపోయిన కుటుంబాలకి, వాగొత్తే ఏడ వానొత్తుందో ఎటు కొట్టుకపోతున్నామో తెలియకుండా చెరువులలో పడి చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి కంపెన్సేషన్ ఇయ్యండి. కళ్ళకు బట్ట కట్టుకోవద్దు, దయించి కళ్ళకు ఉన్నటువంటి బట్టను తీసి భాగ్యనగర వాసుల్ని కాపాడేందుకు కోర్టు కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాం. ఏం కాదన్న రాయండి, నథింగ్ ఈజ్ వార్. దీంట్లో ఏం కోర్టులకేం మనం ఏం దూషిస్తలేం, జడ్జిలను ఏం దూషిస్తలేం. తెలియాల్సిందే, 4 గోడల మధ్యలో కూర్చొని చేయడంగా తెలియాల్సిందే ఖచ్చితంగా. ఎన్ కన్వెన్షన్ మీద గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఏమున్నాయి తీసుకొని చూడురు మీరే. మీ దగ్గర ఉన్న మీ రిజిస్ట్రార్లను అడుగుండ్రి, వాట్ ఆర్ ద ఎర్లియర్ జడ్జిమెంట్స్ ఆన్ ఎన్ కన్వెన్షన్. సర్వే చేసి డిమార్కెట్ చేసినాక డిస్మెటల్ చేయమనాలి, కానీ స్టే ఇచ్చుడు ఎందుకండి? ఎవరిని గౌరవించేందుకు స్టే ఇస్తున్నారు అంటే? మీకంటే ముందు ఇచ్చినటువంటి జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ని మనం వద్దందామా?